ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టార్గెట్ డే. నా పేరు వచ్చేసి సంతోష్ శ్రీరామ్. మనం ఈరోజు వీక్లీ అనాలిసిస్ చేసుకుందాము. మనం ఎవ్రీ వీక్ ఒక వీడియో చేస్తున్నాము. వీక్లీ అనాలిసిస్ అంటే ఆ వీక్లో ఏం జరగబోతుంది మార్కెట్, ఏదైతే మేజర్ కీ లెవెల్స్ ఉన్నాయో అవి అప్డేట్ చేస్తున్నాం కదా. ఒకసారి లాస్ట్ వీక్ వీడియో కూడా ఏదైతే నేను పోస్ట్ చేశానో అంతకుముందు 2 వీక్స్ ఇది అంటే మీరు ఒకసారి అనాలిసిస్ ఎలా చేసుకుంటున్నాం లాస్ట్ వీక్ వీడియో మీకు కనుక టైం ఉంటే ఒకసారి చూడండి. ఈ వీక్లో ఇప్పుడు ప్రజెంట్ ఇక్కడ మనం చూసామంటే ఇంకా నియర్ బై 44,000కి మనం ఒక 300-350 అండ్ ఆల్ టైమ్ హైకి ఒక 400 to 500 పాయింట్స్ డిఫరెన్స్లో ఉన్నాం. సో ఈ రోజు వచ్చిన బుల్ రన్ని మనము కంప్లీట్గా ఎక్స్పైరీ మూమెంట్ అంటామా, లేకపోతే ఇది మేజర్ స్ట్రాంగ్ మూమెంట్, మేజర్గా స్ట్రాంగ్గా వచ్చి అంటే బుల్ రన్తో అంటే ఆల్రెడీ మన కంటిన్యూలో ఒక బుల్ రన్లోనే ఉంది మార్కెట్. అంటే ఆల్ టైమ్ హైకి ఇంకా వెళ్ళే ఛాన్స్ ఉందా లేదా అనేది ఒకసారి గమనిద్దాం. ఎప్పుడైతే ఈ జూన్కి వచ్చినప్పుడు చాలా కన్సాలిడేషన్ అయింది కదా లాస్ట్ టైము. ఇక్కడ ఒక బుల్ క్యాండిల్, తర్వాత ఈరోజు వచ్చిన ఒక బుల్ క్యాండిల్ అంటే మేజర్గా ఒక మంచి స్ట్రాంగ్ బుల్ రన్ తోటి అప్ మూమెంట్లో క్లోజ్ ఇచ్చిన తర్వాత ఇప్పుడు మనకు మేజర్ కీ లెవెల్స్ వచ్చేసి ఏదైతే లెవెల్స్ మాత్రం బాగా గుర్తుపెట్టుకోండి. 43,000 ఓకే, 43,097 ఆర్ 43,100 ఈ 100 పాయింట్స్లో ఇక్కడికి ఎప్పుడు వచ్చినా దీని కింద మాత్రం కంప్లీట్గా ఈ వీక్లో మాత్రం సెల్లింగ్ ఉండొచ్చు. ఈ లెవెల్లో ఎన్నిసార్లు వచ్చినా మళ్ళీ బౌన్స్ బ్యాక్ అవ్వడం కానీ లేకపోతే ఇక్కడ సపోర్ట్ తీసుకొని పైకి వెళ్ళడం కానీ జరుగుతుంటుంది. ఇది కనుక ఇక్కడ ఇంకా సస్టైనింగ్ ఇలా పైకి పోతే మనకు స్ట్రాంగ్ మూమెంట్ అప్లో వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇక్కడ ఆల్ టైమ్ హైకి వెళ్తుందా లేకపోతే ఇక్కడ పై నుంచి రిజెక్ట్ అవుతుందా అనేది చూద్దాం. ఇప్పుడైతే ప్రజెంట్ అయితే ఈ జూన్ ఏదైతే ఉందో 44,000 నుండి మనకి 43,000 అంటే ఈ 1,000 పాయింట్స్ రేంజ్ ఏదైతే ఉందో ఇక్కడ ఎన్ని రోజులు కన్సాలిడేషన్ ఈ వీక్ మొత్తం కన్సాలిడేషన్ అవుతుందా లేదంటే ఇలాగే కంటిన్యూ అయిపోయి పైకి వెళ్ళిపోతుందా. రేపు ఇంకొక 500 పాయింట్స్ అంటే బ్యాంక్ నిఫ్టీలో 500 పాయింట్స్ మూమెంట్ పెద్ద గ్యాప్ అప్ ఇక్కడ అయిపోయి తర్వాత ఇది పైకి వెళ్ళిపోయి అక్కడ ఇంకా న్యూ హైని ఏమన్నా క్రియేట్ చేస్తుందా ఒకసారి చూసుకోవాలి. కానీ ఈ మేజర్ లెవెల్ ఇక్కడ సెల్లర్స్ యాక్టివ్ అవుతారా లేదా అనేది మనం గమనిస్తూ ట్రేడ్ చేసుకోవాలి. ఈ లెవెల్స్ని అయితే చూసుకోండి. మేజర్గా ఓన్లీ 5 లెవెల్సే నేను చెప్పేది. ఈ వీక్ మొత్తంలో 5 లెవెల్స్ ఓకే. దీనిపైన ఉందంటే ఇంకా మనకి నెక్స్ట్ లెవెల్స్ అనేవి లేవు. ఈ 2 లెవెల్స్ మేజర్ ఇంపార్టెంట్ లెవెల్స్. ఇది ఏంటంటే మీరు గమనించారంటే ఈ క్యాండిల్ కింద ఈ 2 లెవెల్స్ కింద ఉన్నంతసేపు మాత్రం మీరు ఇంకా అక్కడ సెల్లింగ్ మాత్రం ఎక్కువ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. ఇందులో ఇక్కడ పైన ఎప్పుడైతే రెసిస్టెన్స్ లెవెల్స్ ఇక్కడ పైన ఈ 2 లెవెల్స్ రెసిస్టెన్స్ లెవెల్ ఎప్పుడైతే వస్తుందో ఇక్కడ సెల్లింగ్ ప్రెషర్ వచ్చినా అది ఒక అంటే ఆల్ టైమ్ హై ప్రాఫిట్ బుకింగ్ గానే చూడొచ్చు, లేదంటే వచ్చి ఇక్కడ కన్సల్ట్. ఇప్పుడు మనము నిఫ్టీ లెవెల్స్, నిఫ్టీ ఏ విధమైన మూమెంట్ ఉండబోతుంది, నిఫ్టీ లెవెల్స్ ఈ వీక్ తర్వాత అంటే ఇప్పుడు క్లోజింగ్ తర్వాత నెక్స్ట్ మనకి మూమెంట్ ఎలాంటి స్ట్రాంగ్ మూవ్ ఉంటుందా లేకపోతే ఇక్కడ నుంచి ఏదైనా రిజెక్షన్ అవుతుందా. ఇక్కడ చూడండి, ఇది ఏదైతే నేను డే టైం ఒకసారి 1 వీక్లో చూద్దాం. వీక్లీలో మనం చూసామంటే ఓకే, వీక్లీలో ఇది ఏదైతే జూన్ ఉందో నేను నిన్న కూడా ఒక వీక్ ఎక్స్పైరీ స్పెషల్ వీడియో అని కూడా చేశాను. ఆ లెవెల్ ఇది ఎప్పుడైతే బ్రేక్ అప్ ఇచ్చిందో 80,100 పైన ఉంటే మనం బుల్లిష్గానే చూడాలని చెప్పాము. సో అదే ఈరోజు జరిగింది. దాని తర్వాత నెక్స్ట్ రెసిస్టెన్స్ వచ్చేసి మనకి పైన 18,365 ఉంది. ఓకే, ఇక్కడ ఎప్పుడైతే ఇది 2-3 సార్లు 18,250 దగ్గర రిజెక్ట్ అయినప్పుడు ఫాల్ వచ్చింది 4-5 టైమ్స్, అంటే 4-5 టైమ్స్ ఫాల్ అనేది జరిగింది. కానీ ఇప్పుడు అంటే వీక్లీ లెవెల్లో ఇప్పుడు మాత్రము మనకి క్లోజింగ్ మంచి స్ట్రాంగ్ మూమెంట్తో వచ్చింది కనుక నెక్స్ట్ ఈ మూమెంట్లో ఇది పైకి వెళ్ళిన తర్వాత ఈ లెవెల్స్ అనేది ఉంది. ఇంకా ఆల్ టైమ్ హై అనేది ఇంకా చాలా లాంగ్లో ఉంది. దీని తర్వాత ఈ రెసిస్టెన్స్ని కూడా ఈ 2 లెవెల్స్ని ఎప్పుడైతే బ్రేక్ చేస్తుందో మనం డైలీ టైం ఫ్రేమ్లో చూసామంటే ఇది చూడండి, ఓన్లీ 4 లైన్స్ వేసాను నేను, 4 లెవెల్స్ మాత్రమే వేసాను. ఇది గుర్తుంచుకోండి, ఇది ఒక కీ లెవెల్. ఈ వీక్ మొత్తంలో చెప్తున్నాను నేను, 1 డే అనాలిసిస్ కాదు, ఇది వీక్లీ అనాలిసిస్. ఈ వీక్ మొత్తంలో ఈ లెవెల్స్ని చూసుకోండి. మీకు ఏ రోజు వచ్చినా
ఈ వీక్లో ఏ రోజు వచ్చినా ఈ మధ్యలో కన్సల్టేషన్ ఏరియా ఉంటుంది. బట్ ఈ రెండు లెవెల్స్ ఎప్పుడైతే 18,365 అండ్ 18,445 పైన ఉన్నంతసేపు బుల్ రన్గా చూడండి. అలాగే ఇక్కడ 18,141 కిందికి వచ్చిన తర్వాత ఇక్కడ పైన బౌన్స్ బ్యాక్ అవుతుందా, లేకపోతే ఇక్కడ కిందికి వచ్చినప్పుడు 18,050 అంటే ఈ రెడ్ క్యాండిల్ ఉంది కదండి, ఈ రెడ్ క్యాండిల్ కింద గుర్తుంచుకోండి. ఈ రెడ్ క్యాండిల్ కింద, ఈ క్లోజింగ్ రెడ్ క్యాండిల్ కింద మాత్రం ఉంటే మీరు సెల్లింగ్ చూడాలి. అప్పటి వరకు ఇది కన్సల్టేషన్ అయ్యి ఇక్కడే ఎంత మూమెంట్ వచ్చినా ఈ వీక్లో ఇలా పైకి వెళ్ళాలి, లేదంటే ఇక్కడ గ్యాప్ అప్ అయిపోయిన తర్వాత ఇక్కడ రెసిస్టెన్స్ తీసుకొని ఇది కొంచెం ప్రాఫిట్ బుకింగ్ వచ్చినా మళ్ళీ పైకి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తుంటుంది. సో చూద్దాం ఈ వీక్ మొత్తంలో నిఫ్టీ మూమెంట్ 4 లెవెల్స్ అండ్ బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్ ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం కదా. ఇప్పుడు ఫిన్ నిఫ్టీ మనం లాస్ట్ వీక్లో ఓన్లీ 2 లెవెల్స్ అని చెప్పాం. ఈ రెండు లెవెల్స్ చూడండి. ఈ రెండు లెవెల్స్ ఒకటి 19,000 ఈ లెవెల్, ఈ 3 లెవెల్స్ మనం మాట్లాడుకున్నాం లాస్ట్ వీక్లో. ఈ 90,000 పైన ఉన్న లేకపోతే ఈ లెవెల్ పైన ఉన్నంతసేపు మనం బుల్గా చూడాలనుకున్నాం. ఇదే ఆల్రెడీ ఈ లో మాత్రం బ్రేక్ చేయకుండా ఇప్పుడు పైకి వెళ్ళిపోయింది. ఇప్పుడు ఈ వీక్లో వచ్చేసి అంటే ఇది ఒకవేళ ఈ ఎక్స్పైరీ తర్వాత చెప్తున్నాను, ఈ ఎక్స్పైరీ తర్వాత ఈ రెడ్ క్యాండిల్ కింద ఎప్పుడు వచ్చినా కూడా మీరు సెల్లింగ్ చూడండి. ఓకే, ఇప్పుడు ఇది ఆల్ టైమ్ హై అనేది దీనికి మాత్రం 19,700 అండ్ 19,786 ఈ రెండు లెవెల్స్ ఉంది. ఇది ఇక్కడ పైకి వెళ్ళిన తర్వాత ఈ కన్సల్టేషన్ ఏరియా, ఇదంతా కన్సల్టేషన్ ఏరియా ఉండొచ్చు, లేదంటే ఇక్కడ నుంచి రిజెక్షన్ అయ్యి ప్రాఫిట్ బుకింగ్ రావచ్చు, లేకపోతే యూజ్ గ్యాప్ అప్ అయినా ఇక్కడ నుంచి ప్రాఫిట్ బుకింగ్ రావచ్చు. ఇక్కడ మీరు ఒకసారి పిఈ ఎంట్రీకి ప్లాన్ చేసుకోవచ్చు. ఇక్కడ హై స్టాప్ లాస్ పెట్టుకొని ఇక్కడ పిఈ ఎంట్రీకి రివర్సల్లో ప్లాన్ చేయొచ్చు. అలాంటి అవకాశాలు మాత్రం ఉన్నాయి. లేదంటే ఇక్కడ కన్సల్టేషన్ అయ్యి పైకి వెళ్ళిపోయింది అంటే, ఎందుకంటే మనకి బ్యాంక్స్ చాలా స్ట్రాంగ్ మూవ్స్ ఇచ్చాయి కదా, అక్కడ నుండి ఇంకా పైకి వెళ్ళిందంటే ఇంకా దాని న్యూ హైస్ అనేది మనం నెక్స్ట్ రెసిస్టెన్స్ ఎక్కడ బిల్డ్ అవుతుంది అనేది తెలియదు. సో కంటిన్యూ టాప్ హై వెళ్ళే ఛాన్సెస్ ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఇది ఈ వారం యొక్క అనాలిసిస్ అనేది మనం ఇలాంటి లెవెల్స్ ఉన్నాయనేది మీకు చూపించడం కోసం నా చిన్న ప్రయత్నం. ఇది కనుక మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ద ఛానల్. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.